హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ క్లాస్లో బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి పారాసిటిక్ అడాప్టేషన్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఆ వీడియో కనుక చూడండి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఈ లెసన్లో నుంచి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. సో అదేంటంటే, వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ టొబాకో? అంటే టొబాకో యొక్క వాడకం వల్ల దుష్ఫలితాలు మానవుడికి ఎలా వస్తాయని చూద్దాం. ఓకేనా? అంటే అడ్వర్స్ ఎఫెక్ట్ టొబాకో అంటే, అసలు టొబాకో అంటే మీకు తెలుసు, టొబాకో అంటే పొగాకు కదా. సో టొబాకో కంటైన్ అండ్ ఆల్కలైడ్ నికోటిన్. ఏముంటుందండి టొబాకోలో ఆల్కలైడ్ నికోటిన్ అనేటువంటి పదార్థం కలిగి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది? నికోటిన్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? స్టిమ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ అబ్యూస్. సో దీని యొక్క వాడకం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో మోడ్ ఆఫ్ అబ్యూస్ అంటే టొబాకోను ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. సో మోడ్ ఆఫ్ అబ్యూస్, ఇట్ ఈస్ స్మోక్డ్. అంటే పొగాకుని కొంతమంది తాగుతారు కదా. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మీరు చూస్తూనే ఉంటారు. కాబట్టి ఇట్ ఈస్ స్మోక్డ్ ఆర్ చ్యూడ్ యాజ్ ఏ, అంటే కొంతమంది నోట్లో పెట్టుకొని నములుతారనమాట, లైక్ గుట్కా లాగా. సో లైక్ ఏ గుట్కా యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నఫ్ గా యూజ్ చేయడం జరుగుతుంది. అది మీకు తెలిసిన విషయాలే. ఎందుకంటే నోట్ ద్వారా పెట్టుకొని నోట్లో పెట్టుకున్నటువంటి ఆ గుట్కాని ఏం చేస్తామంటే స్నఫ్ గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్? సో మానవుడి దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయని మనం చూద్దాం. ఓకేనా? సో నికోటిన్ స్టిమ్యులేట్స్ అడ్రినల్ గ్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నికోటిన్ అటువంటి పదార్థం అనేది ఏం చేస్తుందంటే అడ్రినల్ గ్లాండ్స్, మానవుడిలో ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి. అడ్రినల్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి అంటే కిడ్నీ పైనటువంటి ఏ పెయిర్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్స్ అనేవి కలిగి ఉంటాయి. అవునా కదా? కాబట్టి ఈ అడ్రినల్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే ఇవి స్టిమ్యులేట్ చేస్తారనమాట. అంటే నికోటిన్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది. సో నికోటిన్ స్టిమ్యులేట్స్ అడ్రినల్ గ్లాండ్ టు సీక్రెట్స్ అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్. సో ఇవి ఏం చేస్తాయంటే అడ్రినల్ గ్లాండ్స్ అనేవి అడ్రినలిన్ అదేవిధంగా నార్ అడ్రినలిన్ అటువంటి హార్మోన్స్ అనేవి సీక్రెట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విచ్ ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. దీని వల్ల ఏమవుతుందంటే దీని యొక్క ప్రభావం అనేది ఈ అడ్రినల్ గ్లాండ్ మీద పడడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు విచ్ ఇంక్రీజ్ ద బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా హార్ట్ రేట్ కూడా పెరగడం జరుగుతుంది. హార్ట్ రేట్ అంటే గుండె యొక్క వేగం అనేది బాగా ఫాస్ట్ గా జరుగుతుందని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుందంటే అడ్రినల్ గ్లాండ్స్ అనేవి స్టిమ్యులేట్ చేయడం వల్ల. ఎందుకు స్టిమ్యులేట్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ నికోటిన్ అటువంటిది స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నికోటిన్ స్టిమ్యులేట్స్ అడ్రినల్ గ్లాండ్. సో దట్స్ వై దే అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్ విచ్ ఆర్ స్టిమ్యులేట్ ద బ్లడ్ ప్రెషర్ అండ్ ఆల్సో హార్ట్ రేట్ కూడా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కార్బన్ మోనాక్సైడ్ ఇన్ ద టొబాకో. సో టొబాకో ఏం చేస్తుందంటే టొబాకో అంటే పీల్చడం వల్ల, అంటే కొంతమంది స్మోక్ చేస్తారు కదా, స్మోక్ చేయడం వల్ల ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏమవుతుందంటే ద స్మోక్ రిడ్యూస్ ద ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే హీమోగ్లోబిన్, ఆర్బిసి సెల్స్ లో మనకి హీమోగ్లోబిన్ అనేది పిగ్మెంట్ కలిగి ఉంటుంది కదా. సో ఈ హీమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే కార్బన్ మోనాక్సైడ్ తో బైండ్ అవ్వడం వల్ల ఇప్పుడు టొబాకో ఏమవుతుందంటే రెడ్యూస్ ద ఆక్సిజన్ లెవెల్. సో దీనివల్ల ఆక్సిజన్ బదులు కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ ఎక్కువయ్యి ఇప్పుడు ఏమవుతుందంటే రెడ్యూస్ ద ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది అనమాట. సో కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి అనమాట. సో బాడీలో, సో బ్లడ్ సెల్స్ లో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది, కార్బన్ మోనాక్సైడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ CO లెవెల్ ఇన్ ద బ్లడ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాగా కార్బన్ మోనాక్సైడ్ లెవెల్ అనేది ఏమవుతుంది ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్ ఇన్ ద బ్లడ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యూజ్ ఆఫ్ టొబాకో దట్ కాజెస్, అంటే టొబాకో యూజ్ చేయడం వల్ల దానివల్ల వచ్చేటువంటి కాజెస్ ఏంటో చూద్దాం. సో ఎటువంటి కాజెస్ అయితే అంటే దీన్ని వాడడం వల్ల, టొబాకో వాడడం వల్ల ఫస్ట్ బ్రాంకైటిస్ అంటే ఇవి లంగ్స్ కి సంబంధించినటువంటి డిజార్డర్. అంటే మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించినటువంటి బ్రాంకైటిస్ డిజార్డర్ వస్తుంది. అదేవిధంగా ఎంపైజిమా. సో ఎంపైజిమా కూడా డిజార్డర్ కూడా వస్తుంది. ఇది కూడా మీరు రెస్పిరేటరీ ట్రాక్ అని చెప్పుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ ట్రాక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదేవిధంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్, CAD డిసీజ్ అని కూడా చెప్పవచ్చు. CAD కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనమాట. అంటే గుండె చుట్టూ మందమైన కొవ్వులు పెరిగిపోతూ ఉంటాయి అనమాట. సో కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల.
అదేవిధంగా గ్యాస్ట్రిక్ అల్సర్స్, కడుపులోని అల్సర్స్ పుండ్లు తయారవుతాయి అనమాట. అదేవిధంగా క్యాన్సర్స్ ఆఫ్ థ్రోట్, క్యాన్సర్స్ ఆఫ్ అంటే థ్రోట్ అంటే ఇక్కడ గొంతు భాగం కానీ లేదా లంగ్స్ లో కానీ లేదా యూరినరీ బ్లాడర్ లో కానీ అదేవిధంగా ఓరల్ క్యావిటీలో కానీ. సో ఇక్కడ మీరు చూడండి క్యాన్సర్స్ కూడా ఒక దగ్గరే కాదు, క్యాన్సర్స్ అనేవి థ్రోట్ దగ్గర కానీ లేదా లంగ్స్ లో కానీ లేదా యూరినరీ బ్లాడర్ లో కానీ అదేవిధంగా ఓరల్ క్యావిటీలో కూడా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులకు దారి తీస్తుంది అనమాట ఈ నికోటిన్ అనేటువంటి పదార్థం. సో ఈ నికోటిన్ పదార్థం అనేది టొబాకోలో ఉండడం వల్ల ఇలాంటి కాజెస్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఈజీగా మీరు నోట్ చేసుకోవాలి. కాబట్టి వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ టొబాకో అంటే మీరు ఈజీగా ఈ పాయింట్స్ రాసేసి మీకు 4/4 చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్న విద్యార్థుల్ని. కాబట్టి ఈ విద్యార్థులు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.